హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఇక లేట్ చేయకుండా మూవీని స్టార్ట్ చేస్తాను. సినిమా పేరు సర్వైవ్. 2024లో రిలీజ్ అయిన మూవీ ఇది. స్టార్టింగ్లోనే మనకి సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న బోట్ని చూపిస్తారు. ఆ బోట్లో నలుగురు మాత్రమే ఉంటారు. ఈవిడే మన కథ హీరోయిన్, పేరు జూలియా. ఈమె ఒక డాక్టర్. ఇతనే మన హీరో, పేరు టామ్. ఓషియన్ రీసెర్చర్ ఇతను. వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు. కొడుకు పేరు బెన్, కూతురు పేరు క్యాసీ. హీరోయిన్ స్విమ్ చేయడానికి సముద్రంలోకి దూకి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. క్యాసీ ఏమో బోట్లోనే ఉండి హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటుంది. హీరో బెన్కి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తూ ఉంటాడు. హీరోయిన్ స్విమ్ చేస్తుంది కదా, కానీ తనకేదో డౌట్ వస్తుంది. సముద్రం నార్మల్గా లేదు అని. సముద్రంలోని అలలు కూడా ఆపోజిట్ వేలో వెళ్ళడం గమనిస్తుంది. హీరోయిన్ బోట్ దగ్గరకు వెళ్ళాలి అని స్విమ్ చేస్తూ ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఆ అలలు తనని బోట్ నుండి దూరంగా పంపిస్తాయి. హీరోని పిలుస్తుంది హెల్ప్ చేయమని. హీరో బోట్ లోపలే ఉంటాడు. హీరోయిన్ అరుపులు విని చూస్తే హీరోయిన్ బోట్కి చాలా దూరంలో ఉంది అని అర్థం చేసుకుని తన కూతుర్ని పిలుస్తాడు. హీరో వెంటనే సముద్రంలోనికి దూకి హీరోయిన్ని కాపాడి బోట్ లోపలికి తీసుకుని వస్తాడు. బోట్ లోపలికి వచ్చిన తర్వాత హీరోయిన్ హీరోతో చెప్తుంది, ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. సుడిగుండంలో ఇరుక్కున్నట్టు అనిపించింది. నేనేం చేయలేకపోయాను. అసలు నేను తిరిగి వస్తానా రానా అని అనుకున్నాను అంటుంది. ఆ మాటలు విని హీరో వాళ్ళతో అంటాడు, మీలో ఎవరైనా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్ళండి. వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. బోట్ నుండి ఎక్కువ దూరం స్విమ్ చేయకండి అని చెప్తాడు. అసలు వీళ్ళెందుకు సముద్రంలో ఉన్నారంటే తన కొడుకు 13th బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆ రోజు నైట్ అవగానే కేక్ తీసుకుని వచ్చి బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. అంతేకాకుండా గిఫ్ట్స్ కూడా ఇచ్చి బెన్ని హ్యాపీగా ఉంచుతారు. ఈ టైంలోనే క్యాసీ బాయ్ ఫ్రెండ్ వీడియో కాల్ చేస్తాడు. క్యాసీ బోట్ బయటకు వచ్చి తన బాయ్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతుంది. క్యాసీ బాయ్ ఫ్రెండ్, ఈరోజు ఎలా ఎంజాయ్ చేసావు అని క్యాసీని అడుగుతాడు. అమ్మ ఈరోజు మార్నింగ్ సముద్రంలో మునిగిపోయి ఉండేది అని చెప్తుంది. ఇలా మాట్లాడుతూ ఉండగా క్యాసీ బాయ్ ఫ్రెండ్ ఉన్న ప్లేస్లో పెద్ద పెద్ద మెరుపులు రావడం క్యాసీ చూసి అసలు అక్కడ ఏం జరుగుతుంది అని క్యాసీ తన బాయ్ ఫ్రెండ్ అడుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ అంటాడు, ఏమో నాకు అర్థం కావట్లేదు అన్న టైంలో సిగ్నల్ కట్ అయి వీడియో కాల్ కట్ అవుతుంది. ఈ విషయం క్యాసీ హీరోతో చెప్తుంది. హీరో క్యాసీతో అంటాడు, నువ్వు కంగారు పడకు, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ట్రై చేయి, సిగ్నల్ కనెక్ట్ అవుతుంది అంటాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు బెన్ నీటిలో దేన్నో చూసి వాళ్ళందరినీ బోట్ బయటకు తీసుకుని వస్తాడు. అక్కడ చూస్తే బోట్ చుట్టూ తిమింగలాలు ఉంటాయి. హీరో వాళ్ళ ఫ్యామిలీతో చెప్తాడు, తిమింగలాలు భూమి మ్యాగ్నెటిక్ని ఫాలో అవుతూ వెళ్తాయి. అయినా కొన్నిసార్లు తుఫాన్ అబ్నార్మాలిటీస్ని క్రియేట్ చేస్తాయి. ఇలాంటి టైంలోనే తిమింగలాలు ఒడ్డుకు దగ్గరలో వెళ్తాయి. మనం భయపడవలసిన అవసరం లేదు అని వాళ్ళతో చెప్తాడు. ఇవన్నీ హీరోకి ఎలా తెలుసంటే, హీరో ఓషియన్ రీసెర్చర్గా వర్క్ చేయడం వల్ల ఇవన్నీ తనకు అర్థమవుతాయి. వాటర్ ఫ్లో వేరేగా వెళ్తుందని, బోట్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుందేమో అని బోట్ యొక్క ప్రొప్లయర్ను చెక్ చేయడానికి హీరో నీటిలోనికి వెళ్తాడు, అంటే సముద్రంలోనికి వెళ్తాడు. కాసేపటి తర్వాత హీరో పైకి వస్తాడు. హీరో షోల్డర్పై ఇంజ్యూరీ అయి ఉంటుంది. హీరోయిన్ హీరోకి స్టిచెస్ వేస్తుంది. అసలు ఏమైందని హీరోయిన్ అడుగుతుంది. హీరో హీరోయిన్తో చెప్తాడు, నేను నీటిలోనికి వెళ్ళిన తర్వాత నా వెనకాల ఏదో వచ్చింది. నేను తిరిగి చూసేసరికి నా షోల్డర్ని ప్రొప్లయర్ కట్ చేసింది. ఇంజిన్ పాడైపోయింది. ఇంకా ఒక ప్రొప్లయర్ కూడా డ్యామేజ్ అయ్యింది. ఇది మనం సరిచేయలేం. హెల్ప్కి ఎవరినైనా పిలవాలి అని చెప్తాడు. క్యాసీ సిగ్నల్ కోసం బోట్ పైకి ఎక్కి చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క హీరోయిన్ హెల్ప్ కోసం వేరే వాళ్ళను సిగ్నల్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మన దగ్గర 4 డేస్కి సరిపడా ఫుడ్ మాత్రమే ఉంది, ప్రాబ్లం లేదు. మనం షిప్పింగ్ రూట్లో ఉన్నాం. ప్రస్తుతానికి మనకి ఎవరూ కనిపించకపోవచ్చు అని హీరో హీరోయిన్తో చెప్తాడు. హీరో హీరోయిన్తో చెప్తున్న టైంలో ఏదో సౌండ్ వినిపించడం వల్ల వాళ్ళందరూ బోట్ బయటకు వచ్చి చూస్తే సెకలు ఆకాశంలో నుండి సముద్రంలోనికి పడుతూ ఉంటాయి. వాటన్నిటిని చూసిన హీరో, ఇక్కడి నుండి వెంటనే మనం వెళ్ళిపోవాలి అని బోట్ ఇంజిన్ని స్టార్ట్ చేస్తాడు. ఇంకేముంది, బోట్ ఇంజిన్ టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయలేం, అందరూ బోట్ లోపలికి వెళ్ళి డోర్స్ విండోస్ క్లోజ్ చేసేయండి, ఇంకా లైఫ్ జాకెట్స్ కూడా వేసుకోండి అని హీరో వాళ్ళతో చెప్తాడు. పెద్ద తుఫాన్ రాబోతుందేమో అని
వీళ్ళందరూ ఒక చోట దాక్కుని ఉంటారు. మార్నింగ్ లేచేసరికి బోట్ మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది. వాళ్ళ నలుగురు బోట్ బయటకు వచ్చి చూస్తే వీళ్ళు సముద్రం మధ్యలో ఉండాలి కదా, కానీ ఇప్పుడు అసలు చుట్టూ నీళ్ళే లేవు. వీళ్ళ బోట్ కొండలాంటి దానిపై ఆగి ఉంటుంది. సముద్రంలో ఉండాల్సిన నీళ్ళన్నీ ఏమైపోయాయని వీళ్ళు షాక్ అవుతారు. హీరో కాంపాస్ తీసి చూస్తే హీరోకి కూడా ఏం అర్థం కాదు. ఎందుకంటే సౌత్ని నార్త్గా, నార్త్ని సౌత్గా చూపిస్తుంది. అంటే రివర్స్లో చూపిస్తూ ఉన్నాయన్నమాట. దీనికి ఏమైనా అవకాశం ఉందా అని హీరోయిన్ అడుగుతుంది. చివరికి ఇలా 7,000 సంవత్సరాల క్రితం జరిగింది, సముద్రం ఉండాల్సిన చోటులో లేదు అనుకుంటా అని అంటాడు. అందుకు క్యాసీ అంటుంది, సముద్రం మాయమైపోయిందా? ఒకవేళ అలా జరిగితే యాడమ్ కూడా చనిపోయి ఉంటాడు కదా. యాడమ్ ఎవరంటే క్యాసీ బాయ్ ఫ్రెండ్. తను చనిపోయాడేమో అని బోట్ లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది క్యాసీ. హీరోయిన్ క్యాసీ దగ్గరకు వెళ్ళి, ఇంకా మనకి ఏది కన్ఫామ్గా తెలియదు, మనకి మనం ఊహించుకోవడంలో అర్థం లేదు అని చెప్పి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఫుడ్ ఇంకా ఎన్ని రోజులు సరిపోతుందా అని చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క బెన్ ఏం చేస్తాడంటే తన బర్త్డేకి ఊదిన బెలూన్స్ని గాలిలో ఎగరేసి ఒక చోట కడతాడు. బెన్ ఇలా ఎందుకు చేశాడంటే ఎవరైనా సర్వైవల్స్ ఉంటే ఈ బెలూన్ని ఎంత దూరంలో ఉన్నా చూడగలరు అని తన పేరెంట్స్కి చెప్తాడు. ఇంకో పక్క హీరో వేరే వాళ్ళ సిగ్నల్ను కనెక్ట్ చేయడం కోసం చెక్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఒకరితో సిగ్నల్ కనెక్ట్ అవుతుంది. అసలు ఏం జరిగింది, మీకు ఏమైనా ఐడియా ఉందా అని హీరో అతన్ని అడుగుతాడు. వీళ్ళతో మాట్లాడుతున్న అతను ఒక సైంటిస్ట్, రీసెర్చ్ కోసం సముద్రంలోనికి వెళ్ళాడు. అతను హీరోతో చెప్తాడు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ రివర్స్ అయ్యింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సముద్రం లోతుల్లో సబ్మెరైన్లో మేమున్నాం, అందుకే నేను బ్రతికాను. కానీ నాతో ఉన్న ఇంకొక సైంటిస్ట్ చనిపోయాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది బ్రతికి ఉన్నారో ఎవరికీ తెలియదు. సముద్రం భూమిలోనికి పూడ్చుకుని పోయి ఉంటుంది, ఎంత లోతుల్లోనికి వెళ్ళింది అనేది ఎవరూ చెప్పలేం అంటాడు. వేరే ఎవరినైనా సర్వైవల్ని కనెక్ట్ చేయగలిగారా అని హీరో సైంటిస్ట్ని అడుగుతాడు. లేదు, చాలా కమ్యూనికేషన్ సిస్టమ్స్ పాడైపోయాయి, కానీ సిస్టమేటిక్ మూమెంట్స్ ఉన్నాయి. అలా అయితే సముద్రం మళ్ళీ ఒక వారంలో భూమిపైకి రావచ్చు. మీరు ఎంత వీలైతే అంత ఎత్తుకు వెళ్ళిపోండి అని సైంటిస్ట్ వీళ్ళతో చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ పిల్లలతో అంటుంది, అన్నీ ప్యాక్ చేయండి, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం అని వాళ్ళను అక్కడి నుండి పంపిస్తుంది. హీరో అతనితో మీరు ఎంతమందిని తీసుకుని వెళ్ళగలరు అని అడుగుతాడు. దీని కెపాసిటీ 3 మాత్రమే, నా పార్ట్నర్ చనిపోయాడు అని హీరోతో చెప్తాడు సైంటిస్ట్. దయచేసి మీరు మా పిల్లలనైనా కాపాడండి, మా పిల్లల్ని మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని సైంటిస్ట్ని హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా రిక్వెస్ట్ చేస్తారు. సరే అని చెప్పి సైంటిస్ట్ ఉన్న లొకేషన్ని చెప్తాడు. దానిని హీరో మ్యాప్లో మార్క్ చేసుకుంటాడు. సైంటిస్ట్ ఉన్న చోటుకి వెళ్ళడానికి కూడా 2 to 3 days పడుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని ప్యాక్ చేసుకోవాలనుకుంటారు. ఈరోజు మనం రెస్ట్ తీసుకుని సముద్రం రాకముందే మన పిల్లలను అక్కడికి చేర్చాలని హీరో హీరోయిన్తో చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు ఫుడ్ని ప్యాక్ చేసుకుంటూ ఉన్న టైంలో హీరో బోట్ బయటకు వచ్చి చూస్తున్నప్పుడు దూరంగా ఒక అతను రావడాన్ని గమనిస్తాడు. అతను కుంటుకుంటూ వస్తాడు బోట్ దగ్గరకు. అతని పక్కనే ఒక కుక్క కూడా ఉంటుంది. హీరో అతని దగ్గరకు వాటర్ తీసుకుని వెళ్తాడు. అతను కూడా వాటర్ని తీసుకుని తాగి అదే వాటర్ బాటిల్తో హీరో తల మీద కొట్టి కింద పడేస్తాడు. ఇదంతా హీరోయిన్ చూసి హీరోని కాపాడడం కోసం పరిగెడుతూ వస్తుంది. ఈ టైంలోనే ఇతని దగ్గరలో ఉన్న ఈట లాంటి దాంతో హీరో పొట్టలో పొడిచి హీరోని చంపేస్తాడు. హీరోయిన్ కూడా చంపడానికి వస్తాడు. హీరోయిన్ అతని దగ్గర నుండి తప్పించుకోవడం కోసం బోట్ దగ్గరకు పరుగులు పెడుతుంది. అతని దగ్గర ఉన్న ఈటను హీరోయిన్ పై ఆ ఈట హీరోయిన్ షోల్డర్ని రాసుకుంటూ వెళ్తుంది. హీరోయిన్కి గాయం అయినా కూడా పిల్లలను కాపాడడం కోసం బోట్ లోపలికి వెళ్ళి డోర్ని లాక్ చేసి ఇద్దరి పిల్లలను చెక్క బాక్స్లో పెట్టి క్యాసీకి ఒక ఫ్లేర్ గన్ ఇచ్చి, నేను కాకుండా ఎవరైనా లోపలికి వస్తే షూట్ చేసేయ్ అని చెప్పి ఒక కత్తి తీసుకుని కింద ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి హీరోయిన్ దాక్కుంటుంది. ఈ గ్యాప్లో కిల్లర్ డోర్ని ఓపెన్ చేసి దొరికిన ఫుడ్ని తింటూ హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ కత్తి పట్టుకుని కిల్లర్ని చంపడం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కిల్లర్ ఆ వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ఆ వాష్రూమ్లోనే ఉండదు. మరి హీరోయిన్ ఎక్కడ ఉందంటే ఆ బోట్కి పడిన హోల్ నుండి హీరోయిన్ బయటకు వచ్చి కింద దాక్కుని ఉంటుంది. ఆ హోల్ నుండి కిల్లర్ అటు ఇటు చూస్తాడు, కానీ
హీరోయిన్ కనిపించలేదు కాబట్టి కిల్లర్ బోట్ లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అక్కడి నుండి ముందుకు నడుస్తున్నప్పుడు కిల్లర్ డాగ్ ఉంది కదా, అది హీరోయిన్ని చూసి మొరుగుతుంది. హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ తన దగ్గర ఉన్న కత్తితో ఆ డాగ్ని పొడిచి చంపేస్తుంది. ఆ డాగ్ అరిచిన అరుపులు విన్న కిల్లర్ బోట్ పైనుండి చూస్తాడు. డాగ్ చనిపోవడం చూసి హీరోయిన్ని ఎలా అయినా చంపాలి అని అనుకుంటాడు. ఈ గ్యాప్లో హీరోయిన్ బోట్ పైకి ఎక్కి కిల్లర్ని చంపడానికి వెళ్తుంది. కానీ సడన్గా కిల్లర్ వచ్చి హీరోయిన్ పై అటాక్ చేస్తాడు. హీరోయిన్ని కొడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మను కొట్టడం క్యాసీ చూసి ఆ బాక్స్ నుండి బయటకు వచ్చి ఫ్లేర్ గన్తో కిల్లర్ పై షూట్ చేస్తుంది. ఇలా షూట్ చేయడం వల్ల బోట్కి నిప్పు అంటుకుంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని తీసుకుని వీళ్ళ ముగ్గురు బోట్ నుండి బయటకు వచ్చి హీరో బాడీని పట్టుకుని ఏడుస్తూ చాలా బాధపడతారు. బోట్ పేలిపోయే టైంకి కిల్లర్ బోట్ నుండి తప్పించుకోవడం హీరోయిన్ చూసి పిల్లలను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడి నుండి పరుగులు పెడుతూ కిల్లర్ నుండి తప్పించుకుని ఒక ప్లేస్కి వెళ్ళి ఆగుతారు. క్యాసీ అంటుంది, బెలూన్స్ని చూసే ఆ కిల్లర్ మనం ఉన్న ప్లేస్కి వచ్చాడు అని అంటుంది. ఆ మాటలు విన్న బెన్ నా వల్ల మా నాన్న చనిపోయాడని ఏడుస్తూ ఉంటాడు. బెన్ దగ్గరకు హీరోయిన్ వెళ్ళి, ఇందులో నీ తప్పేం లేదు, మనం ఏం చేయలేం, నేను మీ ఇద్దరిని కాపాడాలి, మీకేం కాదు అని చెప్పి ఆ ప్లేస్ నుండి అలా కెమెరాని పక్కకు చూపిస్తారు. కిల్లర్ వీళ్ళ వెనకాలే రావడం హీరోయిన్ చూసి అక్కడి నుండి వేగంగా పరుగులు పెడతారు. వెళ్ళే దారిలో వీళ్ళకు చనిపోయిన షార్క్స్, ఇంకా తిమింగలాలు, ఇంకా మన మనుషులు వాడి పడేసిన ప్లాస్టిక్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత బెన్ డీహైడ్రేట్ అవడం వల్ల హీరోయిన్ బెన్కి వాటర్ ఇస్తుంది. ఆ బాటిల్లో కొన్ని నీళ్ళు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే క్యాసీ వాటర్ బాటిల్ మూతను సరిగ్గా పెట్టలేదు. ఎందుకు ఇలా చేసా కూడా మనం ఎలాగో చనిపోతాం, అయినా కూడా మమ్మల్ని ఎందుకు కాపాడాలి అనుకుంటున్నావు అని ఏదేదో మాట్లాడుతుంది. నీకు దండమే తల్లి, దయచేసి ఆపు అని హీరోయిన్ చెప్పి అక్కడి నుండి ముందుకు, అంటే సైంటిస్ట్ ఒక ప్లేస్ చెప్పాడు కదా, అక్కడికి వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక చిన్న ప్లేన్ ఒకటి కనిపిస్తుంది. ఆ ప్లేన్ లోపలికి వెళ్ళి ఈరోజు నైట్ ఇక్కడే ఉండాలి అనుకుంటారు. ఈ టైంలోనే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది. నాన్నెక్కడ లేడని నేను నమ్మలేకపోతున్నాను, మన నమ్మకాన్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది, మీరు ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యారో చెప్తారా అని క్యాసీ హీరోయిన్ అడుగుతుంది. నేను హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఒకరోజు హాస్పిటల్లో మార్నింగ్ ఒక జర్మన్ డీప్ డైయింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయిన కేస్ని నన్ను చూడమన్నారు. మీ నాన్న పిహెచ్డి చేయడం కోసం రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. సముద్రం మధ్య భాగంలోకి వెళ్ళడం వల్ల మీ నాన్న హెల్త్ పాడైపోయింది. ట్రీట్మెంట్ కోసం 3 days హాస్పిటల్లోనే ఉన్నారు. అలా మా లవ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మేము పెళ్లి చేసుకున్నాం అని వాళ్ళ లవ్ స్టోరీని వాళ్ళ పిల్లలకు చెప్తుంది. నైట్ అయిన తర్వాత ఏదో సౌండ్ వినిపించడం వల్ల క్యాసీ నిద్రలేచి ప్లేన్ బయటకు వెళ్ళి చూస్తుంది. వెనక నుండి కిల్లర్ వచ్చి క్యాసీపై అటాక్ చెయ్యాలి అనుకుంటాడు. కానీ హీరోయిన్ వచ్చి కిల్లర్పై కత్తితో అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. తన భర్తను చంపినందుకు హీరోయిన్ తన కసితీరా కిల్లర్ని పొడిచి చంపుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ ముగ్గురు బయటకు వచ్చి చూస్తే కిల్లర్ బాడీని ఏదో పిక్కుని తిన్నట్టు ఉంటుంది. ఇదైతే మనుషులు చేయలేదు, ఏదో క్రియేచరే ఇక్కడ తిరుగుతుందని హీరోయిన్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బెన్కి దాహం వేసి అక్కడ కింద ఉన్న వాటర్ని తాగేస్తాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఆ వాటర్ని తాగొద్దు, అలా తాగితే హెల్త్ పాడైపోతుందని ఎంత చెప్పినా వినకుండా ఆ వాటర్ని బెన్ తాగేస్తాడు. బెన్ హెల్త్ బాగోకపోవడం వల్ల ఒక చోట ఆగి దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలను ఒక రూమ్గా చేసుకుని అందులోనే ఉంటారు. హీరోయిన్ బెన్కి ఇంజెక్షన్ చేసి అందులోనే నైట్ వాళ్ళు పడుకుంటారు. ఎందుకో సడన్గా హీరోయిన్ మెలకు వచ్చి బయటకు వచ్చి చూస్తే ఏదో క్రియేచర్ వీళ్ళని అటాక్ చేయడానికి వస్తున్నాయి అని హీరోయిన్ అర్థం చేసుకుని వీళ్ళ ముగ్గురు అక్కడి నుండి పరుగులు పెడుతూ కంటైనర్ షిప్ దగ్గర కొంతమంది మనుషులు ఉండడం చూసి అక్కడికి వెళ్తారు. వీళ్ళను చూసిన ఆ మనుషులు అక్కడ ఉన్న కంటైనర్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ వేసుకుంటారు. వీళ్ళను సముద్రపు పీతలు అటాక్ చేయడానికి వస్తాయి. హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాక ఆ కంటైనర్ పైకి పిల్లలను ఎక్కించి తాను కూడా కంటైనర్ పైకి వెళ్దాం అని పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు సముద్రపు పీతలు హీరోయిన్ కాళ్ళకి గాయం చేస్తాయి. ఏదోలా హీరోయిన్ కంటైనర్ పైకి వెళ్తుంది.
తన దగ్గర ఉన్న క్లాత్తో బ్లడ్ రాకుండా లెగ్కి కట్టుకుంటుంది. హీరోయిన్ స్పృహ కోల్పోయి అక్కడే పడుకుంటుంది. కంటైనర్కి చిన్న హోల్ ఉండడం వల్ల సముద్రపు పీతలన్నీ కంటైనర్ లోపలికి వెళ్ళి అందులో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాయి. హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే 2 పిల్లలు కనిపించరు. ఇంతలోనే ఇసుక తుఫాను రావడం వల్ల వీళ్ళేమయ్యారని 2ని పిలుస్తుంది. కంటైనర్ కిందకు దిగి చూస్తే అక్కడ చనిపోయిన అతని దగ్గర ఒక గన్ ఉంటే ఆ గన్ తీసుకుని హీరోయిన్ దగ్గర పెట్టుకుంటుంది. ఇంతలోనే క్యాసీ హీరోయిన్ దగ్గరకు వచ్చి హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారేమో చూడడానికి వెళ్ళాను, కానీ ఎవరూ లేరమ్మా అని అంటుంది. చివరకు 2 పిల్లలను కలుసుకుని ఇసుక తుఫాన్ తగ్గేంత వరకు ఒక కంటైనర్ లోపలికి వెళ్ళి ఉంటారు. ఇసుక తుఫాన్ తగ్గిన తర్వాత బయటకు వచ్చి కంటైనర్లో ఉన్న వాటర్ని తాగి ఇంతకుముందు కంటైనర్లో చనిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి వీళ్ళకి అవసరమైన వాటన్నిటిని తీసుకుని, అంటే రేడియో, గన్స్ ఇలాంటివి తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. హీరోయిన్ రేడియో ఆన్ చేసి ఇంతకుముందు లొకేషన్ చెప్పిన సైంటిస్ట్కి సిగ్నల్ కనెక్ట్ చేస్తుంది. ఆ సిగ్నల్ కనెక్ట్ అయి సైంటిస్ట్తో మాట్లాడుతుంది. నేను ఎక్కడ ఉన్నానో తెలియదు, నా దగ్గర ఉన్న మ్యాప్ని నేను పోగొట్టుకున్నాను, నేను ఉన్న ప్లేస్లో సరుకుతో ఉన్న షిప్ కంటైనర్స్ ఉన్నాయి, నిన్న నైట్ మా మీద ఏదో అటాక్ చేశాయి అని హీరోయిన్ అతనితో చెప్తుంది. నా మీద కూడా అటాక్ చేశాయని, నేను గాయపడ్డాను, ఇంకా మీ నలుగురే ఉన్నారా అని అడుగుతాడు. లేదు, మేము 3 మాత్రమే ఉన్నాం, నా హస్బెండ్ చనిపోయాడు, నా పిల్లలను కాపాడండి ప్లీజ్ అని హీరోయిన్ అతనితో అంటుంది. సరే తొందరగా వచ్చేయండి, ఇంకా కొంత టైంలోనే సముద్రం మళ్ళీ పైకి వస్తుంది అని చెప్తాడు. కానీ మేము ఏ డైరెక్షన్ రావాలో మాకు తెలియడం లేదు అని హీరోయిన్ సైంటిస్ట్తో అంటుంది. సరే ఆకాశంలోకి చూడండి అని సైంటిస్ట్ దగ్గర ఉన్న ఫ్లేర్ గన్ని ఆకాశంలోనికి షూట్ చేస్తాడు. ఆ డైరెక్షన్ని చూసి వీళ్ళు 3 ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సబ్మెరైన్ కనిపిస్తుంది, కానీ వీళ్ళ మధ్యలో కొండలు ఉన్నాయి, వాటన్నిటిని దాటి వెళ్ళాలి. ఇలా వెళ్తున్నప్పుడు దారిలో వీళ్ళపై రాళ్ళు పడుతూ ఉంటాయి. క్యాసీ ఇంకా బెన్ ఒకవైపు, హీరోయిన్ ఒకవైపు. వీళ్ళ మధ్యలో రాళ్ళు పడడం వల్ల హీరోయిన్ వాళ్ళ పిల్లలను మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్తుంది. క్యాసీకి ఇష్టం లేకపోయినా బెన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. సైంటిస్ట్ ఉన్న ప్లేస్కి క్యాసీ ఇంకా బెన్ వెళ్తారు. సైంటిస్ట్ ఉన్న సిచ్యువేషన్ని చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు, ఎందుకంటే సైంటిస్ట్ బాడీ మొత్తం రక్తమే. సైంటిస్ట్ వాళ్ళతో చెప్తాడు, త్వరగా లోపలికి వెళ్ళండి, నా పని అయిపోయింది అంటాడు. క్యాసీ అంటది సైంటిస్ట్తో, నేను వెళ్ళి మా అమ్మని తీసుకుని వస్తానని. క్యాసీ అక్కడి నుండి వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గరకు ఆ సముద్రపు పీతలు వస్తూ ఉంటాయి. హీరోయిన్ దగ్గర ఉన్న గన్తో వాటిని షూట్ చేస్తుంది. ఎన్నెన్ని షూట్ చేస్తుంది పాపం. ఈ టైంలోనే హీరోయిన్ దగ్గరకు క్యాసీ వచ్చి హీరోయిన్ని ఆ ప్లేస్కి తీసుకుని వెళ్తుంది, అంటే సబ్మెరైన్ ఉన్న ప్లేస్కి. వీళ్ళ వెనకాలే ఆ పీతలు కూడా వస్తాయి. ఆ ప్లేస్ చుట్టూ పీతలే ఉంటాయి. వీళ్ళ 3 సబ్మెరైన్ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. ఈ టైంలోనే వేగంగా నీళ్లు రావడం వీళ్ళు చూస్తారు. చివరకు వీళ్ళు 3 బ్రతుకుతారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.